జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాన్ని ఇవాళ వీళ్ళ బాధితులుగా మార్చారు సార్. లబ్ధిదారులు బాధితులుగా మారారు. ఇళ్ల మీదకి వస్తున్నారు సార్. బ్యాంకు వాళ్ళు తాళాలు వేసినట్టు భయపడిపోయి వస్తున్నారు. ఎందుకంటే నేను మొన్న చెప్పాను, గతంలో ఏదైతే అప్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పట్టుకెళ్లడంలో దాని పరిశానం ఇవాళ లబ్ధిదారుల మీద పడింది. ఒకేసారి కట్టమంటలో కట్టలేకపోతున్నారు. దాన్ని రీషెడ్యూల్ చేసి ఇన్స్టాల్మెంట్ బేస్లో కట్టేలాగా ఏర్పాటు చేస్తే మనం ఇచ్చింది మధ్యతరగతి కింది తరగతి వాళ్ళకి కనుక న్యాయం జరుగుతుందని ఆలోచనలో ఉన్నాం. రెండోది అధ్యక్ష, మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇదే డిబేట్ చేశాం సార్. ఇదే డిబేట్ చేసినప్పుడు ఇదే విషయం చెప్పాను. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పట్టుకుపోయాడని చెప్తే సైకో బ్యాచ్ పచ్చి బూతులు సార్. ఈ వయసును కూడా లెక్క చేయకుండా పచ్చి బూతులతోటి వాట్సాప్లో పెట్టేసి ఎంత చర్యలు ఏం చేస్తున్నారో డిపార్ట్మెంట్ నాకు అర్థం కావట్లేదు సార్. పచ్చి బూతులు సార్. అసెంబ్లీలో మాట్లాడిన మాటలను కూడా ఒక్కరి భాషని చెప్పి పచ్చి బూతులు పెట్టే పరిస్థితిని ఖండించుతున్నాం. దీన్ని దయచేసి గమనంలోకి తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా ఊరే కాదు, అన్ని చోట్ల 2,54,000 చిల్లర ఇళ్లు కూడా తక్షణం అన్ని దశల్లో పూర్తి చేసి వారికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇన్స్టాల్మెంట్ బేస్లో వాళ్ళు పే చేసుకునేలాగా అవకాశం కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను సార్. రామకృష్ణబాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ టిట్కో హౌసింగ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమని పేద ప్రజలందరూ కూడా